నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. ఆధునిక కాలంలో నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న కారణాలు కోకొల్లలు. మహాభారత కాలంలో ఈ సందర్భాన్ని గురించి విదురుడు ఒకసారి ధృతరాష్ట్రుని అడుగుతాడు. ఆ ప్రశ్న గుర్తు చేసుకుందాం, అది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది. అట్లే నిద్రలేమితో బాధపడుతున్నటువంటి ధృతరాష్ట్రుడు ఒకసారి విదురుణ్ణి పిలిపించాడట. విదురుడు వెళ్ళగానే అడిగినటువంటి ప్రశ్న, ఇలా బలశాలికిన్ ఎదురునే గెడిహిన బలుండు అన్యకాంతల నెదగోరువాడు అపహృతస్వుడు చౌర్య సమర్థుడు వీరలుగత నిద్రులౌదురు ధరాపర ఉంటివే వీరిలోన అన్యుల ధనమున్హరింపతల పుంచితివే కథమెద్ది మేల్కొనన్ అని అడిగిండు. మహారాజా, ఈ లోకంలో నలుగురికి నిద్ర పట్టదు. ఎవరా నలుగురు? ఇలా బలశాలికిన్ ఎదురునేగడి హీనబలుండు, ఒక మహాబలవంతుడైనటువంటి వాణ్ణి ఎదుర్కొనే బలహీనునికి నిద్ర పట్టదు. తెల్లారితే వాడితో ఎట్లా కొట్లాడాలి, వాడు నా మీదికి దాడి చేస్తే నేను ఎట్లా తప్పించుకోవాలి, అసలు వాడికి ముఖం చూపించాలన్నా చూపించకూడదా, వేరే వాళ్ళ సహకారం ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ఇదే మదన పడుతూ వాడు నిద్రపోదు. అది ఏ సందర్భానికి ఎట్లానైనా మీరు దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. మరి రెండో వాడు అన్యకాంతలనే తగోరువాడు, భార్య కాకుండా ఇతర స్త్రీలనే ఎప్పుడూ మనసులో ఉంచుకొని భావిస్తూ ఉండేటటువంటి వాడు, వీనికి నిద్రపట్ట. మూడో వాడు అపహృతస్వుడు, పోగొట్టుకున్నవాడు. ఏం పోగొట్టుకున్నాడు? ఏదైనా పోవచ్చు, మనిషి కదా. ధనం పోవచ్చు, మానం పోవచ్చు, గౌరవం పోవచ్చు, సెల్ ఫోన్ పోవచ్చు, అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు సెల్ ఫోన్ పోవచ్చు. డబ్బులు పోతే కూడా అంత బాధపడేవాడు సెల్ ఫోన్ పోతే, ఎందుకంటే బంగారం అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి. సెల్ ఫోన్ పోవచ్చు. మరీ ముఖ్యంగా అంటే ప్రతిష్ట పోవచ్చు, అధికారం పోవచ్చు, అట్లాగే మనసు పోవచ్చు. అంతే కదా. యువతీ యువకులకైతే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మగాడైతే ఆడాళ్ళు మనసును ఎత్తుకుపోతారు, ఆడవాళ్ళైతే మగాళ్ళు మనసును ఎత్తుకొని పోతారు. కాబట్టి మనసును కూడా పోగొట్టుకోవచ్చు. వీళ్ళకి నిద్ర పట్టదు. దొంగలకు కూడా నిద్ర పట్టదు. వానికి ఎంతసేపు రాత్రే కదా వాడు చేసే దొంగతనం. ఎక్కడ ఎట్లా దొంగతనం చేయాలి, ఏ వ్యూహాల్ని ప్రతి వ్యూహాల్ని చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి వీనికి కూడా నిద్ర పట్టదు. ఈ నలుగురికి నిద్ర పట్టదు. మహాబలవంతుణ్ణి ఎదుర్కొనే బలహీనుడు, పరస్త్రీలను గురించి ఎప్పుడు ఆలోచించేవాడు, ఏదో పోగొట్టుకున్నవాడు, దొంగ. ఈ నలుగురికి నిద్ర పట్టదు. మరి అందులో నువ్వు ఉన్నవా? ధృతరాష్ట్రుడు ఆ మహారాజునే అడిగాడు విదురుడు, అందులో నీవు ఉన్నవా అంటే వేరే వాళ్ల ధనాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన నీ మనసులో ఉందా? అన్యుల ధనమున్ హరింప తలపుంచితివే అని అడిగాడు. చాలా గొప్ప విషయం కదా. అన్యాపదేశంగా పాండవుల రాజ్యాన్ని నువ్వు ఆక్రమించుకున్నానని అనుకుంటున్నావా అని అడిగాడు. అది విదురునికే చెల్లింది. ఈ నాలుగిట్లో మనకేమైనా ఉన్నాయా? ఉంటే వాటిని దూరం చేసుకుందాం, అవి దగ్గర రాకుండా జాగ్రత్త పడదాం. అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. ఆనందో బ్రహ్మ.